యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో చక్కని అన్నమయ్య కీర్తనకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని క్లియర్గా రాసి మీకు ఇస్తున్నాను. మీరు వీడియో మొత్తం చూస్తే ఈ సాంగ్స్కి నొటేషన్ మీకు ఉంటుంది. డైరెక్ట్గా పాట వింటే మాత్రం మీకు ఈ నొటేషన్ మీకు దొరకదు. దయచేసి వీడియో మొత్తం చూడండి. ఈ పాటకు స్వరాలు చక్కగా మీరు రాసుకుని ప్రాక్టీస్ చేయండి. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. 90% మనం ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో నేను ఆ ఛానల్లో కూడా ప్లే చేస్తున్నాను. ఆసక్తి గల వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ కూడా చూడవచ్చు అనమాట. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3, అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ పాటల నొటేషన్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే నేను అన్ని వివరములు చెప్పి వీటి ఖరీదు ఎంత చెప్పి మీకు పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, చాలామంది పైన స్వరం కింద సాహిత్యం రాస్తారన్నమాట. అది కరెక్ట్ కాదు. అది పిల్లారి గీతాల వరకు, వరవీణ, లంబోదర వాటి వరకే పరిమితం. ఇక కీర్తనల నుంచి కూడా మనకి పాటకి 2 రకాలుగా స్వరాలు ఉంటాయి. ఒకటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి ఎనీ ఇన్స్ట్రుమెంట్, ఒకటి పాట పాడుకునే వాడికి. ఆ 2 లైన్లు స్వరాలు నేను క్లియర్గా ఇస్తున్నాను. అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేను అలమీలు మంగ. ఈ కీర్తన రచన శ్రీ అన్నమాచార్యులు, సంగీతం గానం శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. మహానుభావుడు ఎన్ని పాటలకు స్వరాలు అందించారు మనకి. చాలా సంతోషం. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, మీకు శతకోటి నమస్కారములు. ఎందుకంటే మీ కాలంలో మేము పుట్టాం. మీరు ఇచ్చినటువంటి పాటలు మేము పాడుకుంటున్నాం. 10 మంది ఆనందపడుతున్నాం. రాగం హిందోళ రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ కలవు అనమాట. ప్యూర్ హిందోళ రాగం. హిందుస్థానీ సంగీతంలో ఈ రాగమును మాల్కౌస్ అంటారు. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 20వ మేళకర్త నఠ భైరవి రాగం నుంచి పుట్టినది. ఇందు వచ్చు స్వరస్థానములు ఆరోహణ అవరోహణ చూద్దాం. ముందు సగమ దని సా, ఇది ఆరోహణ. ఆరోహణలో చూడండి, రీపా అనే 2 స్వరాలు లేవు. సాని ద మాగా సా. డిసెండింగ్ ఆర్డర్లో అవరోహణలో పారి అనే 2 స్వరాలు లేవు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఏం రాగం అవుతుంది? ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగము. స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసిక్ నిషాదము, తారస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు ఫార్ నోట్స్ ఏమీ వాడలేదు. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము, అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట తాళం. అయితే తాళం వేసేటప్పుడు జతులతో వేస్తాం. ఇప్పుడు చూడండి, కిట తక్క 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 అని నడుస్తుంది. శృతి బాలకృష్ణ ప్రసాద్ గారు కొన్ని వీడియోస్లో మనకి 1వ శృతి క్రింద కాకల నిషాదం, లో పిచ్చిలో కాకల నిషాదం ఉంటుంది కదా, నీ3, అది 7వ శృతి అనమాట. కొన్ని వీడియోస్లో సి నుంచి సి వరకు ఉందనమాట. అంటే ఒకటో శృతిలో పాడారన్నమాట.
అయితే నేను నా గాత్ర సౌలభ్యాన్ని బట్టి దీన్ని 1.5 శృతులు నేను వాడుతున్నాను. మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 1.5 శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి షార్ప్ అంటే 1.5 శృతి. ఇప్పుడు మన శృతి మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. పాటకి యాజ్ ఇట్ ఈజ్ గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం హిందోళ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమదని సాని ద మగ సా, సగమదని సాని ద మగ సా. లో పిచ్లో సాని సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సగమగ సా. పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం 3 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే ఏం లేదు, విడిచిపెట్టి వదిలివేసనమాట. తకిట అని 3 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. వచ్చెను వలమేలు మంగా, వచ్చెను వలమేలు మంగా, సగ్గస సగదాని నీసా, సగ్గస సగదాని నీసా, సగ్గస సగదాని నీసా, సగ్గస సగదాని నీసా. సా నిస స నిస మామ గమద మమ సా, సగ్గస సగదాని నీసా, సా నిస ని నిస మామ గమద మమ సా, సగ్గస సగదాని నీసా, సా నిస స నిస మామ గమద మమ సా, సగ్గస సగదాని నీసా, సగ్గస సగదాని నీసా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. బంగారు చేది విటీలుని, బంగారు చేది విటీలు భూని, సామగస నీ సగమ, సామగస నీ సగమ, గాదా దద సదా సామని సా,
సదా సా మా మ నీ సా మా సా స సా మా దని స మా గా మా సా స సా మా దని స మా గా మా సా స దా ని నీ ద మ గ మ సా సా మా సా స దా ని నీ ద మ గ మ సా సా వచ్చెను అలమేలు మంగా సగ్గ స సగదాని నీ సా సగ్గ స సగదాని నీ సా సా ని స స ని స మా మ గ మ ద మ మ సా సగ్గ స సగదాని నీ సా సగ్గ స సగదాని నీ సా. రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం 2 అక్షరములు జాగా, ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా తక అని విడిచి మనం పాట ప్రారంభించాలి. పలుకుల తేనియలులుకా పలుకుల తేనియలులుకా చెంత చిలుకలు కల కల పలుకా దద దద నీ ద మ గ మ ద దద దద నీ ద మ గ మ ద గా మ ద ని స స ని స ద మ ద ని సా దద దద నీ ద మ గ మ ద గా మ ద ని స ని గ స ద మ ద ని సా ని ద ని స మ గ సా ని ద ద ని ద మ ద గా మ ద ని స గ స ని ద ని స గ స ని ద మ గ స స గ స స గ ద ని ని సా ని ద ని స మ గ సా ని ద ద ని ద మ ద గా మ ద ని స గ స ని ద ని స గ స ని ద మ గ స స గ స స గ ద ని ని సా స గ స స గ ద ని ని సా సా ని స స ని స మ మ గ మ ద మ మ సా స గ స స గ ద ని ని సా. లాస్ట్ చరణం, 3వ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. రంభాది సతులెల్ల చేరి సా మా మ గ మ సా స ని సా సా మా మ గ మ సా స ని సా మ గ మ మా దా ద ద ని దా ద ని సా సా మా ద గ మ సా మ ని సా మ గ మ మా దా ద ద ని దా ద ని సా ని స సా సా స స ని స ద ని మా గా ని స సా సా స స ని స ద ని మా గా మా గ స సా సా గా స ని గా స మా మ మా సా 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 గా స ని గా స మా మ మా సా సా స గ స స గ ద ని ని సా సా ని స స ని స మ మ గ మ ద మ మ సా స గ స స గ ద ని ని సా సా ని స స ని స మ మ గ మ ద మ సా స గ స స గ ద ని ని సా సా ని స స ని స మ మ గ మ ద మ సా స గ స స గ ద ని ని సా స గ స స గ ద ని ని సా స గ స స గ ద ని మా సా ఆ.
మహానుభావుడు చాలా అద్భుతంగా పాడారన్నమాట బాలకృష్ణ ప్రసాద్ గారు. మరి దానికి స్వరం పాడటం అనేది ఒక సాహసమే. అయితే ఏంటంటే నాకు అలవాటు ఉంది కాబట్టి నేను పాడి చూపిస్తున్నాను మీ అందరికీ. ఎందుకంటే చాలామంది మనకు యూట్యూబ్లో చాలామంది, అంటే కొంతమంది పాడుతున్నారు, 90% పాటలే పాడుకుంటున్నారు, అంటే సంగీత జ్ఞానులు కూడా. ఎందుకంటే స్వరం రాయటం అందరికీ అది సాధ్యం కాదండి. ఎవరన్నా రాసిచ్చింది రెడీమేడ్ ఫుడ్ అంటే అది ఇచ్చేస్తే పాడేసుకుంటారు. అలా అని నేనేం గొప్పవాడిని కాదు, నాకంటే మహానుభావులు చాలామంది ఉన్నారు. నా విద్య 10 మందికి తెలియాలి. ఇట్లా పాటలాగా అంటే స్వర సాహిత్యములు అని ఉంది కదా. ముఖ్యంగా సాహిత్య స్వరములని లేదు కదా, ఫస్ట్నే స్వరం ఉంది, తర్వాత సాహిత్యం ఉందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇలా పాడుకోవాలని. నోటేషన్ నేను క్లియర్గా ఇస్తున్నాను. చాలామంది నోటేషన్ చూడకుండా డైరెక్ట్గా పాటకెళ్ళి చూస్తున్నారు. వీడియో మొత్తం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే నేను చక్కగా స్వరాలు రాసిచ్చానమాట. ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.